ఒకే ఒక్క క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేసింది. ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్ లో సన్ రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ దూకుడు మరియు ఆర్సీబీ బ్యాటర్స్ పడిక్కల్ మరియు కింగ్ విరాట్ కోహ్లీ సమయోచిత బ్యాటింగ్ తో ప్రేక్షకుల్ని కనువిందు చేశారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ ఆరంభించిన సన్ రైజర్స్ ను దెబ్బ కొడుతూ ఆర్సీబీ బౌలర్ జాకబ్ డఫీ కీలకమైన 3 వికెట్లు పడగొట్టాడు. అయితే మరోపక్క ఇషాన్ కిషన్ మాత్రం టీ20 వరల్డ్ కప్ లో ఉన్న ఫామ్ ను కొనసాగిస్తూ సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఆర్సీబీ జట్టు యొక్క బౌలర్స్ తెలివైన బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ ను కూడా రాణించడంతో హైదరాబాద్ భారీ స్కోర్ చేయలేకపోయింది. 38 బంతుల్లో 8 4 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి సెంచరీ వైపు తీసుకెళ్తున్న ఇషాన్ కిషన్ కొట్టిన భారీ షాట్ ను ఆర్సీబీ ఫీల్డర్ ఫిలిప్ సాల్ట్ ఒంటి చేత క్యాచ్ గా మలిచి ప్రత్యర్థికి భారీ షాక్ ఇచ్చాడు. హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ నష్టానికి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. కీలకమైన టాస్ గెలిచి 202 పరుగుల టార్గెట్ తో చేజింగ్ ఆరంభించిన ఆర్సీబీ హైదరాబాద్ పై ఎదురుదాడి చేసింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ త్వరగానే వెనుదిరిగినప్పటికీ ఆరంభంలో కింగ్ విరాట్ కోహ్లీ జాగ్రత్తగా ఆడుతూ క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేయగా ఫస్ట్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ మాత్రం 26 బంతుల్లో 61 పరుగుల సుడిగాల్ ఇన్నింగ్స్ తో ఆర్సీబీని ముందుకు దూకించాడు. మ్యాచ్ సాగే కొద్దీ చెలరేగిన విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 69 పరుగులతో అజయ్ నిలిచి ఆర్సీబీని విజయ తీరాలకు చేర్చాడు. ఆర్సీబీ జట్టు 15/4 ఓవర్లలో కేవలం 4 వికెట్ కోల్పోయి టోర్నమెంట్ ఆరంభంలోనే ఘన విజయాన్ని అందుకోగా బౌలింగ్ లో ఏమాత్రం ప్రభావం చూపిన సన్ రైజర్స్ హైదరాబాద్ పరాజయంతో చతికిలబడింది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.